నువ్వు వేసే డాన్స్లకి నీకున్న ఏజ్కి అసలు ఏమైనా సంబంధం ఉందా? లేదు లేదు. ఒప్పుకున్నాను. ఓకే, ఫస్ట్ మీ ఏజ్ ఎంత ఉంటుంది? మీది ప్రెజెంట్ జరుగుతుంది. మరి మీరు వేసే బట్టలు ఏంటి, ఆ డ్రెస్సింగ్ ఏంటి? సో ఇంకా తప్పదు, ఇంకా కామెంట్స్ ఆ బట్టలు తప్పదు, ఇంకా ఈవెంట్స్ మనీ కోసం చేయాల్సిందే. సో మీరు వేసుకున్న డ్రెస్ ఇట్లా పైకి లేపడం కానీ అలా చూస్తుంటే మీకు ఎప్పుడు షేమ్ అనిపించలే? అసలు అనిపిస్తుంది, కానీ మేము తినేది ఎలా అంటే అడుగుతారా? ఖచ్చితంగా అడుగుతారు, మమ్మల్ని అడగకపోయినా డైరెక్ట్. బయట చూసే కుర్రాళ్ళకి ప్రతి ఒక్కరికి సో మీ ఫేస్ ఏమో కానీ మిగతా బాడీ మొత్తం చూస్తారు. ఒకరినైతే కొట్టాను కూడా, దిగి కొట్టాను కూడా. ఏమన్నారు? బూతులు అన్నారు. సో మీ అమ్మ లేదు, చిన్నప్పుడే వెళ్ళిపోయారు నన్ను వదిలేసి. లవ్ లేకుండా మధ్యలో చిన్నప్పటి నుంచి అంటే ఎంతైనా చిన్న ఏజ్ ఈ టైంలో అంటే ఏమనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇవన్నీ నీకు తలుచుకుంటుంటే? ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది, చనిపోవాలనిపిస్తుంది, ఎవరు ఉండరు, ఒక్కదాన్ని. పిన్ని అని చెప్పినారు. సో పిన్నితో బాండింగ్ ఎలా ఉంటుంది? పర్వాలేదు, ఇప్పుడు నేను సంపాదించినాను కాబట్టి అందరూ బాగున్నారు. ఒకప్పుడైతే ఎవరు నాకు ఏ ప్రేమ లేదు, ఏమీ లేదు అసలు. అయ్యో, అసలు ఏ ప్రేమ లేదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనిల్. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ని అయితే ఇంటర్వ్యూ చేయబోతున్నా. సో తన డ్యాన్స్కి మాత్రం బీభత్సంగా కుర్రాలు ఫ్యాన్స్ అనమాట. సో ఎక్కడ ఈవెంట్స్ పెట్టినా సో ప్రతి ఒక్క ఈవెంట్స్లో అమ్మాయి ఉంటుంది. సో ప్రతి ఒక్క ఈవెంట్స్తో అమ్మాయి కలిసిమెలిసిపోతుంది. అమ్మాయి డ్యాన్స్ కోసం మాత్రం ప్రతి ఒక్క పిల్లలు అయితే ఫుల్ జోష్తో వెయిట్ చేస్తారు అమ్మాయి వేసే ఆ డ్యాన్స్కి, అలాగే ఎక్స్ప్రెషన్స్కి. సో తెర ముంగట కనిపించేది ఒకటి, తెర వెనకాల ఇంకొన్ని ఉంటుంది అనమాట. సో తన గురించి ప్రతి ఒక్కటి క్లారిటీగా మన వ్యూవర్స్ అందరికీ చెప్దాము. అసలు ఎందుకు అమ్మాయి, సో అమ్మాయి గురించి కొన్ని సంచలన విషయాలు నాకైతే తెలిసినాయి. సో ప్రతి ఒక్కరికి షేర్ చేద్దామని చెప్పి సో ఈరోజు ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో తను ఎవరో కాదు, మిన్నీ అనమాట. సో డాన్సర్ మిన్నీ. సో హాయ్ మిన్నీ. హాయ్ మల్లిన్ గారు. బాగున్నారా? బాగున్నాను. సో ఆన్ స్క్రీన్ ఒకలా ఉన్నారు, ఆఫ్ స్క్రీన్ ఒకలా ఉన్నారు. ఓకే, సో చూసుకున్నావా నీ డాన్స్ ఎప్పుడైనా? నువ్వు చూస్తూ ఉంటావా? ఎంతమంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో, బీభత్సంగా ఉన్నారు. నీ డాన్స్ ఎప్పుడు వస్తా అని చెప్పి చూసుకున్నాను. చూస్తూ ఉంటాను ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ లో స్టోరీస్ పెడతానే ఉంటారు, అవన్నీ చూసుకుంటా ఉంటాను. అమ్మో ఇలా వేసానా, అలా వేసానా అని చూసుకుంటానే ఉంటాను. ఎప్పుడు అనిపిస్తుంది అలా? అనిపిస్తుంది. సో మనం కొన్ని వాస్తవాలు ప్రతిదీ నేను అడిగింది చెప్తా అని చెప్పాలి. చెప్తాను ఖచ్చితంగా, పక్కా చెప్తాను. ఏది దాచిపెట్టాను ఖచ్చితంగా చెప్తాను. నేను కూడా ఏమన్నా ఓపెన్ అడుగుతాను, ఎందుకంటే నేను ఇంటర్వ్యూ నేను చేస్తున్నా అంటే సో కొంతమంది నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగినారు, అది ఏపీ వాళ్ళు కానీ సో టోటల్ పీపుల్స్ చాలా మంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు నీ గురించి, కొన్ని తెలుసుకోవాలని చెప్పి. ఓకే, ఖచ్చితంగా మీరు అడిగినటువన్నిటికీ నేను సమాధానం ఆన్సర్ చెప్తాను. ఓకే, ఫస్ట్ మీ ఏజ్ ఎంత ఉంటుంది? మీది 19, ప్రెజెంట్ 19 జరుగుతుంది. ఓకే, నువ్వు వేసే డాన్స్లకి నీకున్న ఏజ్కి అసలు ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఒప్పుకున్నారు. మరి ఏంటి మరి ఆ డాన్స్లు ఏంటి? డాన్స్ అంటే ఇష్టం నాకు, చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం. అది ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ అన్ని, దానివల్ల ఇంకా డాన్స్ ఫీల్డ్కి రావాల్సి వచ్చింది. దాని గురించి ఇంకా కంటిన్యూ అవుతానే ఉన్నా, ఇప్పటికి కూడా డాన్స్ పోరాడుతూనే ఉన్నాను. ఓకే, డాన్స్ ఇష్టం. ఓకే ఫైన్. మరి మీరు వేసే బట్టలు ఏంటి, ఆ డ్రెస్సింగ్ ఏంటి? సో వెనకాల తప్పదు, ఇంకా కామెంట్స్ ఆ బట్టలు తప్పదు, ఇంకా ఈవెంట్స్ కావాలి అంటే, చేయాలి అని అంటే మనీ కోసం చేయాల్సిందే. సో మీరు వేసుకున్న డ్రెస్ ఇట్లా పైకి లేపడం కానీ అలా చూస్తుంటే మీకు ఎప్పుడు షేమ్ అనిపించలే? అసలు అనిపిస్తుంది, కానీ మేము తినేది ఎలా? అలా షేమ్ అనిపించినప్పుడు ఇంట్లో కూర్చోంటే తప్పదు కదా, మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ షేమ్ అయినా మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ ఈవెంట్స్ చేయాలి, మళ్ళీ డాన్స్ చేయాలి, తప్పదు. మళ్ళీ ఆ డ్రెస్లే వేసుకోవాలి, ఎన్ని అవమానాలు భరించినా మళ్ళీ ఆ డ్రెస్లు వేసుకోవాలి, మళ్ళీ ఆ డాన్స్ చేయాలి. అంటే నీ వీడియోస్ నేను చూసిన తర్వాత, కొన్ని వీడియోస్ చూసిన, సో వీడియోస్ చూసిన నీ డ్రెస్సింగ్ కానీ, దాని తర్వాత ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి పిలిచిన మీకు రమ్మని. సో మీరు నెల్లూరు నుంచి వచ్చారు. ఓకే ఫైన్. సో చాలా క్వశ్చన్స్ అడుగుదామని చెప్పి మిమ్మల్ని నేను పిలిచాను. ఓకే రైట్. సో మరి మీరు ఆ డ్రెస్సింగ్ కానీ ఈ ఏజ్లో మీరు అలా చేస్తే ఫ్యామిలీ ఏం కావాలి? సో మీ ఫ్యామిలీ ఫస్ట్ మీ ఫ్యామిలీ గురించి అడుగుదాం అనుకుంటున్నాను. మీ ఫ్యామిలీ ఏంది అసలు? ఎంతమంది ఉంటారు ఇంట్లో? మీ అమ్మ, ఇంట్లో నాన్న, పిన్ని, 2 చెల్లెళ్ళు, నేను, నానమ్మ. ఓకే, నాన్న, పిన్ని, 2 చెల్లెళ్ళు, నానమ్మ. సో మీ అమ్మ లేదు, చిన్నప్పుడే వెళ్ళిపోయారు నన్ను వదిలేసి.
ప్రజెంట్ అమ్మ లేదు. ఉమ్. ఇప్పుడు పిన్ని, నాన్న, నేను 2 చెల్లెళ్ళు. నేను ఫస్ట్ మమ్మీకి, పిన్నికి 2 చెల్లెళ్ళు. ఓకే, అంటే నాన్నకి సెకండ్ మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయ్యాక 2 పాపలు. ఓకే, ఫస్ట్ నేను. ఫస్ట్ మీరు. ఒకేలా మదర్ ఎలా చనిపోయారు? ఫస్ట్ వెళ్ళిపోయారు, నన్ను వదిలేసి చిన్నప్పుడే వెళ్ళిపోయారు. ఏదో ఓ, ఆ. గొడవలు అయ్యి వాళ్ళకి బాగా డిస్టెన్స్ వచ్చింది. తర్వాత ఆ మ్యారేజ్ చేసుకున్నా, ఇంకా డాడీ నా కోసం మ్యారేజ్ చేసుకున్నారు. ఉమ్. తర్వాత మొన్న రండి, అది కూడా నాకు తెలియదు. మమ్మీ చనిపోయింది కూడా నాకు తెలియదు. ఓకే, డాడీతోనే ఉండిపోయా చిన్నప్పటి నుంచి నేను. ఓకే, వదిలిపెట్టి వెళ్ళిపోయాను మదర్. మదర్ వదిలిపెట్టి వెళ్ళిపోయా. అంటే లవ్ లేకుండా మదర్లా తెలియదు నాకు, చిన్నప్పటి నుంచి లేదు అసలు. ఓకే, మొత్తం నాన్నతోనే ఉండే. నాన్నతోనే ఉంది. ఓకే, ఆ తర్వాత మీ ఇంకో మదర్ వచ్చిన చెప్పి పిన్ని అని చెప్పినారు. సో పిన్నితో బాండింగ్ ఎలా ఉంటుంది? పర్వాలేదు, ఇప్పుడు నేను సంపాదించినాను కాబట్టి అందరూ బాగున్నారు. ఒకప్పుడైతే ఎవరు నాకు ఏ ప్రేమ లేదు, ఏమీ లేదు అసలు. అయ్యో, అసలు ఏ ప్రేమ లేదు. ఆ. అంటే ఒకప్పుడు ఎలా ఉండే అంటే పిన్ని వాళ్ళు సరిగా చూసుకోకపోయేటోళ్ళ? ఎవరు అంటే ప్రతిసారి గొడవ, ఏం తెచ్చినా డాడీ ఏం చేసినా గొడవలు. ఇప్పుడంతా కొంచెం సెట్ అయింది. అయినా కూడా ఇప్పుడు తిడతానే ఉంటారు. ఇప్పుడు కూడా నేను ఆడున్నాను, ఏడున్నాను, ఏం చేస్తున్నాను అని. మీ పిన్ని, మీ నాన్న ఏమాట మరి? నాన్న కూడా అంతే, నాన్న కూడా అంతే. ఇంకా నెల్లూరులో బాబాయ్ సపోర్ట్, మా బాబాయ్ బాబాయ్ మనోజ్ అని, మా బాబాయ్ సపోర్ట్ అంది. సో అందుకే 19 years ఉన్నా కూడా డాన్స్కి వచ్చారు. అవును. మరి ఎడ్యుకేషన్ విషయానికి వస్తే? 10th అయ్యాక ఆపేశాను ఎడ్యుకేషన్. చదివిని అన్నారు డాడీ. ఇంకా నేను 2 days ఇంకా అన్నం తినకుండా ఇంట్లోనే ఉన్నాను, అదేం పట్టించుకోలేదు. ఇంకా రీసెంట్గా అక్కకి మ్యారేజ్ అయితే వాళ్ళ బావ ద్వారా ఇంకా వచ్చాను నేను ఫీల్డ్కి. అంటే ఇప్పుడు నీ ఏజ్లో ఉన్న పిల్లలందరూ కాలేజ్లలో పోయి కాలేజ్ చదువుకొని అమ్మ నాన్నతో లైఫ్ ఎంజాయ్ చేస్తూ కొంచెం వేరే ఉంటుంది. అంటే వాళ్ళందరినీ చూసినప్పుడు నీకు ఏమనిపిస్తూ ఉంటుందమ్మా? అనిపిస్తుంది, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, అయినా ఏం ప్రయోజనం లేదు, మమ్మీ లేదు, మమ్మీ ప్రేమ తెలియదు. నాకు అలా ఉంటే బాగుండు కదా అని అనిపిస్తుంది, కానీ ఏమీ లేదు లాస్ట్కి. ఫ్యామిలీతో ఇప్పటికీ ఫైట్ చేస్తూనే ఉన్నాను నేను, ఇప్పటికీ ఫైట్ చేస్తూనే ఉన్నాను. అంటే నీ దగ్గర ఒకప్పుడు ఉన్న డిఫరెన్స్ ఇప్పుడున్న డిఫరెన్స్ ఏముంది ఫ్యామిలీలో? ఇప్పుడు అందరూ రమ్మని చెప్పడం బయట ఉన్నా, నాకు అప్పుడైతే అదేం లేదు. ఉన్నా లేకపోయినా పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు పట్టించుకున్నారు, కానీ ఒక పక్క తిడుతూనే ఉంటారు, ఒక పక్క మాట్లాడుతూనే ఉంటారు. మనీ కోసం చేస్తారు అంతే అంతే. ఎప్పుడన్నా డాడీ చేస్తాడు, వాళ్ళందరూ మనీ కోసమే చేస్తారు. ఇస్తాను అన్ని, ఇచ్చేదా అన్ని, ప్రతిదీ డాడీకే. ఇప్పుడు నా మాట వినట్లేదు అని నేను కూడా నా వర్క్ నేను చూసుకోవాలి కదా అని ఇప్పుడు గమ్మునున్నా. నా దగ్గర 5 months బ్యాక్ నుంచి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళతో ఉంటలేదు? లేదు, బయటే నెల్లూరులోనే ఉంటా, ఒక్కదాన్నే ఉంటాను. ఎవరు రమ్మన్నా రారు, అసలు ఎవరు రారు. నానమ్మ ఉంది, నానమ్మ రమ్మన్నా రాదు. ఒక్కదాన్నే ఉంటే ఒకదాన్ని ఈవెంట్కి వెళ్ళి ఒకదాన్ని వస్తా. బాబాయ్ ఇన్నర్ సపోర్ట్, ఏమన్నా కావాలన్నా ఏమన్నా తీసుకురావాలన్నా ఆయనే మొత్తం. అంటే ఎంతైనా చిన్న ఏజ్ ఈ టైంలో అంటే ఏమనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇవన్నీ నీకు తలుచుకుంటుంటే? ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది, చనిపోవాలనిపిస్తుంది. ఎవరు ఉండరు, ఒక్కదాన్నే. నైట్ అసలు నిద్ర రాదు, ఒక్కదాన్నే ఉండాలి. టార్చరు అసలు. అంటే ఈవెంట్స్కి వెళ్ళి వచ్చినప్పుడు కూడా ఉంటుండడానికి ఫీవర్ వచ్చిన టైంలో ఎవరు ఉండరు అసలు. ఒక్కదాన్నే అన్ని చేసుకోవాలి. ఏమొచ్చినా బాబాయ్ కూడా రాలేని పరిస్థితి. నైట్ టైంలో కాల్ చేసినా కూడా. అంటే ఈవెంట్స్కి వెళ్తే వచ్చేసరికి నైట్ లేట్ అవుతుంది, మార్నింగ్ 4 అవుతుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు ప్రజెంట్ అన్నోళ్ళు ఉన్నారు పక్కన ఫోటోగ్రఫీ వాళ్ళు, ఇంకా అన్ని చూసుకుంటున్నారు ప్రజెంట్. ఒకప్పుడైతే ఏమీ లేవు. ఇవన్నీ చూస్తుంటే అసలు అంటే చాలా మంది అంటే నేను చూస్తూ ఉంటారు కదా నువ్వు డాన్స్ చేసేటప్పుడు, అరే ఇక అనిపిస్తుంది అరే ఎంత రిచ్ లైఫ్, ఎంత ఎంజాయ్ చేస్తుందో. ఎన్ని చేసినా ఆ లోటు ఉన్నది, ఫ్యామిలీ లోటు చాలా ఉంది. ఎన్ని ఎంజాయ్ చేసినా, ఎంత సంపాదించినా ప్రేమలు లేకపోతే ఉండలేమో. అవును, వాస్తవం. ఎంత చేసినా చిన్న ఏజ్ లో ఫ్యామిలీని, ఎమోషన్స్, బాండింగ్స్ ని మిస్ అవుతున్నా అంటూ. ఓకే, సో ఫ్యామిలీని కొంచెం పక్కన పెడదాం, ఎందుకంటే నువ్వు ఎమోషనల్ అయిపోతున్నావు కాబట్టి. సో అంటే ఇక అది మన రాత, దాన్ని ఎవరు ఏం చేయలేరు కాబట్టి. సో అంటే ఆల్వేస్ నీకు మీ మదర్ సపోర్ట్ ఉంటుంది, అందరు సపోర్ట్ ఉంటుంది. నువ్వు ఏదైతే ఎదుగుతావు చూసినావా ఆ టైంలో ప్రతి ఒక్కరు నీకు సపోర్ట్ చేస్తారు. సో అది పక్కన పెడుతుంటే మీ డ్యాన్స్, ముఖ్యంగా మీ డ్యాన్స్ విషయం మనం మాట్లాడుతున్నట్టయితే, సో స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తారు అవునా కదా? సో డ్యాన్స్ చేసేటప్పుడు బయట చూసే కుర్రాళ్ళకి ప్రతి ఒక్కరికి సో మీ ఫేస్ ఏమో కానీ మిగతా బాడీ మొత్తం చూస్తారు, డైలాగ్స్ వేస్తారు. ఒకరినైతే కొట్టాను కూడా, దిగి కొట్టాను కూడా. ఏమన్నారు? బూతులు అన్నారు, బ్యాడ్ వర్డ్స్ మాట్లాడేసారు. ఇంకా నాకు నచ్చలేదు, చూసాను ఇంకా
నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఓర్చుకోలేక ఇంకెళ్ళి కొట్టాను. ఓకే, అంటే కొంతమందిని కొట్టావు కూడా. కొట్టాను కూడా. ఉమ్, చాలా మాట్లాడతారు, ఎంతసేపు ఓపిక ఉంటుంది. వాళ్ళకి కూడా ఉంటారు కదా ఇంట్లో చెల్లెళ్ళు, ఉమ్, అవేం తెలుసుకోకుండా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఎంజాయ్ చేయాలి. కానీ అవన్నీ మాట్లాడితే ఎంతసేపు అని భరిస్తాం. ఉమ్. ఓర్చుకోలేక దిగి కొట్టేశాను. కొట్టేశారు. ఓకే, అంటే మీకు సిగ్గు అనిపించలే ఆ డాన్స్ చేస్తుంటే? అనిపిస్తుంది బా ఏంది మాకు ఇది కర్మ అని. కానీ మేము ఎట్లా బతకాలి? అంటే వేరేది ఏం లేదు, డాన్స్ ఒకటే మీకు? ఆ, ప్రస్తుతానికైతే అదే ఉంది, ఏం లేదు. ఏ సపోర్ట్ లేదు వెనకాల నుంచి, ఏం చేయాలన్నా కూడా. ప్రస్తుతానికి అదే ఉంది. నా టాలెంట్ బట్టి ఇంకా దాన్ని కూడా నడుచుకుంటూ వస్తాను. చాలా మంది తొక్కేసే వాళ్ళు చాలా మంది తొక్కేస్తారు. ఇందులో కూడా దాంట్లో కూడా చాలా తలనొప్పులు ఉంటాయి. ఉమ్, అదని ఇదని ఆడేం లేకపోయినా అదని ఇదని మాట్లాడుతూనే ఉంటారు. ఉమ్. అన్నీ జరుగుతూ ఉంటాయి. అయినా కూడా నేను ఒక్కదాన్ని పోరాడుతూ ఒక్కదాన్ని ఇది చేసుకుంటూ వస్తున్నాను. సో వితౌట్ సపోర్ట్ ఒక్కదానివే ఒక్కదాన్నే చేసుకుంటూ ప్రస్తుతానికి బాబాయ్ తోడు బాబాయ్ తోడు ఉన్నాడు. ఓకే, అన్ని ఈవెంట్స్ అన్ని ఆయన మాట్లాడుకుంటా. ఆయనకు కూడా తలనొప్పి, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్, ఎందుకు వెళ్ళాలి ఎందుకు చేయాలి అని. ఓకే. సో అంటే ఇప్పుడు డాన్సర్స్ అంటే స్టేజ్ పర్ఫార్మెన్స్ ఈవెంట్స్ చేస్తూ ఉంటే సో బాడీ చూపించాల్సి వస్తుంటుంది. సో జనాలు అందరూ చూస్తూ ఉంటారు. సో అప్పుడు ఆ టైంలో నీ ఇన్నర్ ఫీలింగ్ ఏముంటుంది? అంటే నీ ఇన్నర్ ఫీలింగ్ కాకుండా డాన్సర్స్ ప్రతి ఒక్క ఇన్నర్ ఫీలింగ్ ఏముంటుంది చెప్పు ఒకసారి. సో చాలా మందికి తెలియదు ఇది. ఎందుకు ఇలా చేయాలి అని అనిపిస్తుంది ఎవరికైనా. ఎందుకు మనల్ని మేము చంపుకొని చేయాలి, కానీ తప్పదు, అన్నిటికీ ఓర్చుకొని చేయాలి. ఇంకా మేము బతకాలి, మేము ఇది చేయాలి, ముందుకు నడవాలి అని అంటే డాన్సే కారణం. అంటే స్టేజ్ పైన డాన్స్, స్టేజ్ పైన ఓకే, పడినా వాళ్ళు తిట్టినా చేసినా స్టేజ్ పైన ఎన్నన్నా చేయాల్సిందే. ఓకే, స్టేజ్ పైన డాన్సులు చేస్తారు. ఓకే, స్టేజ్ కింద మరి ఇంట్లేక ఇది పట్టించుకోము, ఇంకా విని అలవాటు అయిపోయింది. అంటే అడుగుతారు ఫ్రెండ్స్? ఖచ్చితంగా అడుగుతారు. మమ్మల్ని అడగకపోయినా డైరెక్ట్ ఆర్గనైజర్ని అడుగుతాడు. ఆర్గనైజర్ మా దాకా రారులే, మమ్మల్ని అయితే అడగరు. మా దాకా వచ్చే అంత ధైర్యం ఉండదు. ఆర్గనైజర్ అయితే ఖచ్చితంగా అడుగుతారు. ఆర్గనైజర్ కూడా మా దాకా వచ్చి చెప్పడు, ఆయన బ్యాడ్ అయిపోతాడు అని చెప్పి మాకు చెప్పరు. ఖచ్చితంగా అడిగేదైతే అడుగుతూ ఉంటారు. అంటే మీరు ఈవెంట్స్కి వెళ్తూ ఉంటారు కదా, సో ఆ టైంలో ఎప్పుడైనా ఇలాంటి డిస్టర్బెన్స్ నీకు నీ లైఫ్ లో ఇప్పుడు ఎదుర్కోలేదు ఇంతవరకు. అంటే ఈవెంట్స్ కి దూరం ప్లేసెస్ కి వెళ్తూ ఉంటారు, సడన్ గా రూమ్ లోకి ఎవరైనా రావడం కానీ, సో తాగి సో అలాంటివి. ఒకసారి ఇక్కడో బయట కడుపు సైడ్ వెళ్తే ఒక అతను వచ్చాడు, మొహం మీద వేసేసాను వాడిని కొట్టి, పెద్ద రచ్చ చేశాను నేను ఆడ. ఒక్కదాన్నే ధైర్యంగా ఎక్కడికైనా ధైర్యంగా మొగోళ్ళలాగా తిరుగుతా, ఒక మొగోళ్ళలాగానే బతుకుతాను ఇప్పుడు కూడా. అందరూ నెల్లూరులో కూడా మొగోడు వస్తున్నాడనే అంటారు నన్ను, ఆడపిల్ల కాదు మొగోడు రాది అని అంటారు. ఏమైంది ఆ రోజు? ఏమైంది కడపలేదు చెప్తున్నారు? వాడు వచ్చి ఇట్లా కమిట్మెంట్ 10K ఇస్తాను అదన్నారు. అసలు ఏమనుకుంటున్నావు, మీ చెల్లెలు పంపేది మా అన్న దగ్గరికి అని ఇట్లే చెప్పాను. సారీ మేడం ఏమనుకోవద్దు అన్నాడు. మా అన్న ఉన్నారు పక్కన, అన్నని పిలిపించాను, వాడు వెళ్ళిపోయాడు అన్న నుంచి. పెద్ద రచ్చ అయిందంట మేము వచ్చేసాక కొట్టుకొని. ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి సారీ చెప్పి. అంటే మీరు స్టేజ్ పైన అంటే ఊళ్ళోకి వెళ్ళినప్పుడు కూడా జనాలు కూడా నెంబర్లు అడుగుతూ ఉంటారు, ఫోన్ నెంబర్ అలాంటి సంఘటనలు ఎప్పుడైనా? ఆ నెంబర్లు ఎవరికి ఇన్స్టా ఐడీలు అయితే ఇస్తాము, ఇన్స్టా ఐడి అడుగుతారు, మెసేజ్ చేస్తా ఉంటారు, కాల్ చేస్తా ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు, నెంబర్లు అడుగుతారు. కానీ ఎవరికి ఏమి ఇవ్వలేదు. ఇన్స్టా ఐడి అయితే ఇచ్చాను. ఒకప్పుడు అవి కూడా ఇచ్చేదాన్ని కాదు, అసలు సెల్ఫీ ఇచ్చేదాన్ని కాదు. ఇప్పుడు ఇస్తున్నాను సెల్ఫీ. కానీ ఇన్స్టాగ్రామ్ సెల్ఫీ తీయాలంటే కూడా మీతో చాలా ఇబ్బంది అంట. ఏపీలో కుర్రాళ్ళు అందరూ కామెంట్లు పెడుతున్నారు, అదే సెల్ఫీ ఒక్క సెల్ఫీ రా బాబు అని చెప్పి. ఎందుకు అట్లా ఆగం చేస్తున్నావు చెప్పాలి ఒకసారి. మీ ఫ్యాన్స్ కి ఏం చెప్తావు సెల్ఫీ కోసం వెయిట్ చేస్తున్నా? సెల్ఫీ వెయిట్ చేస్తారు, ఓకే ఇస్తాను. ఈ లోపల అందరూ పైన పడిపోవడం చిరాకు వచ్చేస్తుంది. ఇచ్చేంత వరకు ఆగరు. మేము దిగి రావాలి కింద, ఎంతమంది జనాలు ఉంటారు ఆడ. ఆగి నీకు ఒక్కరికే ఇస్తే ఇంకా పక్కన వాళ్ళు కూడా అందరు పైన అలా అవ్వడం వల్లనే కోపం వచ్చి ఇంకా నెట్టుకొని వెళ్ళిపోతాను. నేను అసలు ఆగను, స్టేజ్ దిగానంటే ఆగను. సో ఈవెంట్స్ అంటే ఒకటే ఈవెంట్ చేస్తుంటా? చాలా ఈవెంట్స్ మాధవ్, పీజిఎం, బాబీ ఈవెంట్స్, శ్రీసాయి ఈవెంట్స్ చాలా మంది చేస్తున్నారు. చాలా ఈవెంట్స్ చేస్తున్నారు. అంటే పేమెంట్ ఉంటుంది ఈవెంట్? పేమెంట్ ఉంటుంది. ఒక ఈవెంట్ కి ఒక్క పేమెంట్. అంటే బిజీ డేట్లను బట్టి పేమెంట్ ఉంటుంది, ఇంకా పండుగలను బట్టి పేమెంట్స్ ఉంటాయి, అట్లా ఉంటుంది. అంటే ఈ ఎట్లుంటాయి ఇలా కాంపిటీషన్స్ కూడా ఉంటాయి అంటే కదా డాన్స్ లో? అంటే ఈ డాన్స్ ఇంకో డాన్స్? అవును, కాంపిటీషన్స్ కూడా ఉంటాయి. స్టేజ్ పైన ఇద్దరు అంటే ట్రెండింగ్ లో ఉన్నారు, వీళ్ళు ఎంత ఫాస్ట్ వేస్తున్నారు, వాళ్ళు ఎంత ఫాస్ట్ వేస్తున్నారు, అదొక కాంపిటీషన్ ఉంటుంది. అంటే మాకే ఇదైపోద్ది,
ఒకరికొకరు ఈగోలు వచ్చేయడం, అక్కడ ఫాలో అవ్వరు, నీదేంది నేను ఫాలో అయ్యేది అదే ఇది వచ్చేస్తాయి స్టేజ్ పైన కాంపిటీషన్కి వస్తాయి. మీ మధ్యలో ఈర్ష్యలు ఉంటాయా? ఉంటాయి ఖచ్చితంగా, పక్కా ఉంటాయి. పక్కా ఉంటాయి. నీకు ఎవరంటే కోపం చెప్పు? పేర్లొద్దు ఉన్నారు, కానీ నేను ఎవరు జోలికి బాను, వాళ్ళేందో నా గురించి మాట్లాడతారు కానీ నేను ఎవరు జోలికి బాను. అంటే మన గురించి ఒకరు మాట్లాడుతున్నారు అంటే అర్థం చేసుకో మనం గెలిచేసినామని. ఎన్ని మాట్లాడినా అది వాళ్ళకి తెలుసు, నేనేం చేశాను అసలు ఏం చేయకపోయినా కూడా గొడవ. అప్పటికి నేను కామ్గానే ఉన్నా, ఇప్పటికి కూడా వాళ్ళని ఒక మాటను గుండా ఆ రోజుతోనే వదిలేసాను, ఇప్పటికి కామున్నా, కానీ ఆయన మాట్లాడుకుంటానే ఉన్నారు ఇప్పటికీ కూడా. ఏమి నువ్వు చెప్పు అట్లా నీ గురించి ఎవరు ఇండైరెక్ట్ చెప్పండి, అలా పేర్లు చెప్పకు, నీ గురించి ఎవరు ఏం మాట్లాడుతున్నారు చెప్పు, ఎందుకంటే తగులుతుంది వాళ్ళకి. అదే అది ఇది అది అని చెప్పి మాట్లాడడం, కానీ నాకంటే పెద్ద ఇదా, నాకంటే పెద్ద ఫాలోవర్స్ ఉన్నారా, నాకంటే పెద్ద డాన్సర్, నాకంటే పెద్ద యాంకరా అనేది. అంటే యాంకరింగ్ కూడా చేస్తూ ఉంటారా మీరు? నేను చేయను, వాళ్ళు ఇప్పుడు చేశారులే, వేరే వాళ్ళ మీద పోటీ పెట్టుకొని ఇప్పుడు యాంకరింగ్ అది ఇది చేస్తున్నారు. తగిలింది వాళ్ళకి ఖచ్చితంగా అటు చేసి తిప్పుకుంటారు వాళ్ళే. ఇంకా ఫీల్డ్ లో ఇంకెవరి మీద నాకు కోపం లేదు, అసలు కోపం కూడా కాదు, నాకు కారణం లేకుండా ఇది చేశారు నన్ను, అది ఇప్పుడు అందరికి తెలిసిపోయింది ఆ విషయం. ఎట్లుంటది మీ అంతా అంటే మీ అంటే ఒక బ్యాచ్ అంటూ ఉంటుంది ఇట్లా డాన్సర్స్ అసోసియేషన్ డాన్సర్స్ బ్యాచ్ అంటూ ఉంటుంది, అసోసియేషన్ డాన్సర్స్ అందరు ఉంటారు, మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, యాంకర్స్ కి డాన్సర్స్ కి పేమెంట్లనే అవన్నీ గొడవలు వస్తూ ఉంటాయి, అందరు పెట్టి మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, అసోసియేషన్ పిలిపించి అన్ని చేస్తాం, అట్లా చేస్తూ ఉంటారు అనమాట. నీ ఫ్యాన్స్ ఎట్లుంటారు బయట మాది ఉంటారు, అట్లా వెయిట్ చేస్తుంటారు మీ డాన్స్ కోసం? డాన్స్ అయ్యండి ఒక్క సాంగ్ వేయండి, ఇట్టేయండి అట్టేయండి. అంటే ఆ ఫీల్ ఎలా అనిపిస్తుంటది? అంటే హ్యాపీగానే అనిపిస్తుంది కదా, వాళ్ళు అడుగుతున్న డాన్స్ కోసం వెయిటింగ్ చేస్తున్నారని హ్యాపీ ఫీలింగే అనిపిస్తుంది. కొన్నిసార్లు వాళ్ళు మాట్లాడే అదే కామెంట్స్ వల్ల కోపం వస్తుంది, కానీ ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు. అంటే మీలాగా సేమ్ ఇంకో మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా డాన్స్ చేసే సందర్భాలలో కూడా కొంచెం ఇక ఉంటేగా జెలస్ ఉంటుంది కదా, వాళ్ళకి కొంచెం మంచిగా చేసిన చూడడానికి మంచిగా ఉన్నా సో జనాలు అటు అట్రాక్ట్ అయిపోతారు. సో అలాంటి సందర్భాలలో ఎప్పుడైనా అనిపించిందా మీకు? అనిపించింది, ఆయన కూడా తగ్గను, నేను దానికి మించి చేస్తాను, మళ్ళీ ఇట్టే వచ్చేస్తారు. ఎంత సెలబ్రిటీ అయినా దానికి ఇట్లానే వస్తారు, ఎంత పోటీగా వేసినా కూడా. ఎవరితో మీరు పోటీలో ఉన్నారు? ప్రజెంట్ నాకు చిన్నకే ఉంది నెల్లూరులో పోటీ. రెడీ ఉన్నావు మరి పోటీకి? రెడీగానే ఇప్పటికి, కానీ చిన్ను నేను ఎప్పుడు మంచి ఫ్రెండ్స్ మంచి బాగుంటాం, కానీ బయట అయితే చిన్నుకి నాకు పోటీ అన్నట్టు మాట్లాడతారు. మా ఇద్దరం ఎప్పుడు అట్లా ఉండం, కలిసి వేసుకుంటాం, కలిసిగానే అందరం కలిసి ఉంటారు. నేను చిన్ను ఆరి అని మేము ముగ్గురు ఒక బ్యాచ్. ఓకే, ముగ్గురు కలిస్తే రచ్చే అసలు తగ్గేదే లేదు, ముగ్గురం కలిస్తే ముగ్గురు ఒక సాంగ్ ని షేర్ చేసుకొని వేస్తాం. ఓకే, అంటే డాన్స్ మీరు డాన్స్ క్లాస్కి వెళ్ళారా లేకుంటే ఎక్కడ ప్రాక్టీస్ ఎక్కడ చేశారు? వెళ్ళాను ఫస్ట్ వంశీ అనే వాళ్ళ దగ్గర చేశాను. అక్కడ డాన్స్ మాస్టర్ డి అన్న నేర్పించారు ఒక 3 సాంగ్స్ అంతే. ఇంకా వాళ్ళు ఈవెంట్స్ వాళ్ళు బిజీగా ఉన్నారు, ఇంకా నాకేం ఈవెంట్స్ చెప్పలేదు. ఇంకా అట్లా నేను కూడా ఉండి వేరే అన్న ద్వారా బయటకు వచ్చాను అక్కడ నుంచి. ఇంకా అక్కడ నుంచి ఆ అన్నే ఇంకా ఎవరి దగ్గర నేర్చుకోవాలా, స్టేజ్ పైన నా సొంతగానే నా సొంత సపోర్ట్తోనే ఫైట్ చేశాను. డీలకు వెళ్ళాలని చెప్పి కూడా నీకు ఒక కోరిక, ఒక ఆశ ఉందని చెప్పి మీ ఫ్రెండ్స్ చెప్పారు నాకు. ఉంది, డీలో ఒక్క సాంగ్ అన్నా చేసి రావాలి అని కోరిక ఉంది, ఆశ ఉంది. అంటే ఆల్మోస్ట్ దగ్గర దాకా వెళ్ళారు డీకి? వెళ్ళి వచ్చాను, కానీ ఆయన కూడా మన నెల్లూరు వాళ్ళు అంటేనే సపోర్ట్ చేయలేకపోతున్నారు, ఎందుకో తెలియట్లేదు నాకైతే. హైదరాబాద్ వచ్చి కూడా వెనక్కి వచ్చాను నేను డీ గురించి అయితే. అడిగితే నెల్లూరు వాళ్ళు అని అంటున్నారు, మరి ఏమో నాకైతే తెలీదు. నెల్లూరు వాళ్ళు అంటేనే తొక్కేస్తున్నారు అసలు. ఎందుకంటే అట్లా ఎందుకో మరి నాకైతే తెలీదు, ఎందుకు తొక్కేస్తున్నారో అది వాళ్ళకే తెలియాలి. చాలా నెల్లూరు వాళ్ళు పాజిటివ్గా ఉంటారు అంటారు, మరేమో నాకైతే ఎక్కడా కనిపించలేదు. అందరూ నార్మల్గానే ఉంటారు, మరేమో ఎవరో ఒకరుందరి వల్ల అందరికీ చెడ్డ పేరు అది. దానివల్ల అందరినీ తొక్కేస్తూ ఉన్నారు, అసలు రానిట్లేదు ఇటు సైడ్ డీకి కానీ శ్రీదేవికి కానీ ఎవరిని. నీ కోరిక, నీ డ్రీమ్ ఏం చెప్పు ఒకసారి? డీలో కానీ శ్రీదేవిలో కానీ ఒక్కసారైనా నేను వచ్చి కనిపించాలి, టీవీలో కనిపించాలి నా కోరిక. అంటే సపరేట్గా కనిపించాలి, సపరేట్గా కనిపించాలి నేను. ఓకే సరే, ఈ వీడియో ఈ టీవీ వాళ్ళు చూస్తూ ఉంటే మన వీడియోని, సో వాళ్ళకి చెప్పాలి అంటే ఏం చెప్తావు వాళ్ళకి? ఇప్పుడు వాళ్ళు నాకు ఒక ఛాన్స్ ఇస్తే చాలు, తర్వాత చూద్దామని చెప్పి. ఎందుకు ఇవ్వాలి ఛాన్స్ అంటే దానికి సమాధానం ఏం చెప్తావు? ఎందుకంటే నాకు ఒక ఇది ఉంది, నేను డాన్సర్ని, డాన్స్ ఇప్పుడు అందరినీ డాన్సర్ని పిలిపిస్తున్నారు కదా డీలో, అట్లా మాకు కూడా ఒక ఛాన్స్ ఇస్తే మేము కూడా మా టాలెంట్ చూపించుకుంటాం కదా. అదో డ్రీమ్ అంటావు? డ్రీమ్. సో అచీవ్ చేస్తావా డ్రీమ్ని? చేస్తాను ఖచ్చితంగా, దానికోసమే వెయిటింగ్ ఇప్పటి వరకు కూడా. ఇక్కడ దాకా రావడం కూడా దాని మీద కాన్ఫిడెంట్ పెట్టే వచ్చాను నేను.
హైదరాబాద్కి ఎన్ని టైమ్స్ వచ్చినావు హైదరాబాద్కి? ఇది సెకండ్ టైం రావడం హైదరాబాద్. సెకండ్ టైం హైదరాబాద్. ఎలా అనిపిస్తుంది హైదరాబాద్కి వస్తే, మహాసముద్రానికి వస్తే? మంచిగా అనిపిస్తుంది. ఒక్కదానివేనా? అన్నాళ్ళు ఉన్నారు ఇక్కడ, నేను ఒక్కదాన్నే వచ్చాను. లాస్ట్ టైం అన్నతో వచ్చాను, ఇప్పుడు కూడా ఒక అన్న ఉన్నారు ఇక్కడ, నేను ఒక్కదాన్నే వచ్చాను. ఇక్కడ వచ్చి అన్న అన్ని మంచిగా చూపిస్తారు అన్ని. ఈవెంట్స్కి వెళ్తూ ఉంటావు. ఈవెంట్స్ డాన్స్ అంటే డేంజరస్ అనుకోవాలి, ఎందుకంటే డాన్స్ ఆడుతుంటే కాళ్ళు పెనుకుతాయి, చేతులు నొస్తాయి, కింద పడతారు, మీద పడతారు. సో ఇబ్బందులు చాలా ఉంటాయి. అలాంటి సందర్భాలు ఎప్పుడైనా నీకు దెబ్బలు తాకడం కానీ? తగులుతాయి, అయినా కూడా ఇంకా నేను ఫ్లిప్ కొడతాను, అప్పుడు కూడా స్టేజ్ బాగా తగిలేస్తుంది, అయినా కూడా అది కంటిన్యూ అయిపోతాం. ఆ పెయిన్ ఉన్నా కూడా ఇంకా డాన్స్ చేయాల్సిందే. మీ డాన్స్ చాలా డేంజర్ ఉంటాయి, ఇట్లా ఫ్లిప్స్ కొట్టినప్పుడు తగిలేస్తాయి, స్టేజ్లు బలి తగిలేస్తాయి, బోల్ట్లు ఉంటాయి తగిలేస్తాయి. కింద ఏమైనా ఉంటాయా లేకుంటే నార్మల్ స్టేజ్ పైన వేసేస్తారా? కింద ఏముండవు, స్టేజ్ వేసేసి దానికి బోల్ట్లు ఉంటాయి, ఆ స్టేజ్ పైన అట్లే కొట్టేస్తారు. చాలా మంది దెబ్బలు తగిలి కాళ్ళు చేతులు ఇరిగిపోవడం చాలా జరిగింది. సో చాలా మంది పక్కన పెడితే నీకు ఎట్లా ఉంటుంది, ఎందుకంటే ఒకదాని ఉంటావు, సపోర్ట్ ఎవరు లేరు. సో ఉన్నామని అడగడానికి కూడా ఫ్రెండ్స్ తప్ప ఎవరు లేరు. సో నీకు ఎలా మరి అప్పుడు? ఎన్ని వచ్చినా ఇంకా నేనే చూసుకొని మళ్ళీ మార్నింగ్ వేసి ఇంకా టాబ్లెట్స్ అవి వేసుకొని ఇంకా మళ్ళీ పక్క రోజు మళ్ళీ ఈవెంట్కి వెళ్ళి ఒకసారి ఒప్పుకున్నాక హ్యాండ్ ఇస్తాం, మళ్ళీ అది బ్యాడ్ నేమ్ కదా. హ్యాండ్ ఇచ్చింది ఈ అమ్మాయికి ఈవెంట్ చెప్పొద్దని అదే గ్రూప్ లో పెడతారు. ఎవరికి ఇంతవరకు అయితే హ్యాండ్ ఇవ్వలేదు నేను. ఎన్ని ఈవెంట్స్ చేసింటో ఇప్పటికి? తెలియదు, చాలా చేశాను. దగ్గర 3.5 years నేను ఫీల్డ్కి వచ్చి చాలా ఈవెంట్స్ చేశాను. ఈ మధ్య అయితే చాలా బిజీ అయిపోయాను. వైజాగ్ కానీ నెల్లూరు, వైజాగ్ లో. అంత కంఫర్టబుల్ ఉంటుంది ఫీల్డ్ లో లేకపోతే ఇబ్బందులు ఉంటాయి? ఇబ్బందులు ఉంటాయి కానీ అన్ని అడ్జస్ట్ అయిపోవాలా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా అడ్జస్ట్ అయిపోవాలా. సరే, అలా డాన్సులు చేస్తూ ఉంటారు, ప్రతి ఒక్క జనాలు మిమ్మల్ని చూస్తూ ఉంటారు. మరి మీ ఫ్యూచర్ అంటే ఏం చెప్తావు చెప్పు అసలు? ఫ్యూచర్ ప్లానింగ్ అయితే ఇంతవరకు లేదు. ఫ్యూచర్ లో సరే నేను ఎవరైనా చేసుకోవాలన్నా? పెళ్లి మీద అసలు ఇంట్రెస్ట్ లేదు నాకు, ఎందుకంటే మంచోడు ఎవరు లేరు నాకు తెలిసి. ఎవడైనా అవసరానికి వాడుకొని వదిలేసేవాడే. ఇప్పుడు ప్రేమ కావచ్చు ఏదైనా, పెళ్లి దాకా వచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఉంటే చేసుకుందాం అని ఉన్నా అంతే. అంత గట్టిగా చెప్తున్నావు అంటే దెబ్బ తిన్నాను, అది ఎప్పుడు 10th లో తిన్నా అంతే. ఇంక అప్పటి నుంచి ఎవరు నమ్మకం లేదు ఎవరి పైన అంతే. ఇంకా అంతే, లైఫ్ ఇష్టం ఎవరు లేరు. అంటే నీకని అనిపించిందా, అదే ఫ్యూచర్ ఏదైనా ఆలోచిస్తే ఇలా డ్రెస్సులు వేసుకొని ఇలా డాన్సులు చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది? సరే అబ్బాయి అంటే ఓకే, అబ్బాయి ఫ్యామిలీ వాళ్ళు కూడా ఆలోచిస్తారు ఖచ్చితంగా. మన డాన్సర్లు అంటేనే మళ్ళీ ఏదోలా చూస్తారు, ఆలోచిస్తారు. కానీ ఎవరికైనా నచ్చి వస్తే ఖచ్చితంగా చేసుకుందా ఉన్నా. మాక్సిమం ఎవరు రారు, చూద్దాం, వెయిట్ చేస్తున్నా అంతే. సరే, మీరు డాన్సర్ల గురించి చెప్పాలంటే, ఎందుకంటే డాన్సర్లని పిల్లగాని ఇవ్వాలన్నా భయపడతారు, డాన్సర్లని ఎక్కడికైనా పోదామన్నా భయపడతారు. సో డాన్సర్స్ ని కేవలం చూడడానికే, కేవలం వాళ్ళని చూస్తూ ఆనందించడానికి మాత్రమే పరిమితంగా చూస్తూ ఉంటారు ఈ సమాజం. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు యాజ్ అ డాన్సర్ గా? ఓన్లీ డాన్సర్ ఒకటే అని అనుకుంటే ఎట్లా? వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఒక ఇది ఉంటుంది. ఫ్యామిలీ లేకుండా వాళ్ళు ఇట్లా తిరుగుతారు అట్లా తిరుగుతారంటే అంత ఇది. కాకపోతే మాకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, అన్నీ ఉంటాయి, మేము అన్నీ ఎంజాయ్ చేయాలనుకుంటాం. కానీ వీళ్ళు జనాలు చూడడం వల్ల బయటికి రాలేకపోతున్నాం. ఇంట్లోనే ఇంకా నైట్ టైమే బయటికి రావాల్సి వస్తుంది. మార్నింగ్ టైంలో బయటకు వచ్చేది అమ్మాయి మా డాన్స్ చేసింది కదా, ఈ స్టేజ్ మీద డాన్స్ చేసింది కానీ ఆ మాటలు ఉంటాయి. వాటి వల్ల ఇంకా ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. అవును, డాన్సులు చేస్తుంటే కూడా డాన్సులు సందర్భాలలో వచ్చిన తర్వాత కూడా సోషల్ మీడియా బాగా వైరల్ అయినాయి వీడియోస్, డ్రెస్సింగ్ స్టైల్ అవన్నీ వైరల్ అవుతాయి. ఆ సందర్భాలలో మీరు బయటకు వస్తుంటారు, ఓమ్టానికి కానీ ఇక్కడ బస్ స్టాప్ లో ఉన్న ఆ సందర్భాలలో చూసిన వాళ్ళు అరే ఇది ఆ డాన్సర్ అని చెప్పి నెగిటివ్ గా చూస్తారు. అలాంటి సందర్భాలు మరి ఏం చేయలేం, గమ్మని తలదించుకొని పక్కకు వచ్చేయాల్సింది. వాళ్ళందరూ మాట్లాడతారు, ఇంకా ఆపి ఆడ గొడవ వేసుకోవడం, అందరూ రచ్చరచ్చ అయిపోద్ది అంతే. ఇంకా ఏం చేయలేని పరిస్థితి. ఇంకేం వాళ్ళు అంటున్నారని చెప్పి ఇంట్లోనే ఉండలేం కదా. మా సిచ్యువేషన్స్ మాకుంటాయి, మా బండ్లు మాకుంటాయి, అట్లా అని ఇంకా గమ్మనే వచ్చేయడమే. వాళ్ళతో ఏం ఆగి మాట్లాడితే గొడవలు అవుతాయి అంతే, ఇంకేం మాట్లాడలేదు. సో నీ డ్రీమ్ మాత్రం శ్రీదేవి డ్రామా కంపెనీ కన్నా డీ కన్నా వెళ్ళాలని చెప్పి. మీ ఇంకోటి, మీ ఇన్స్టాలో రీల్స్ చూస్తూ ఉంటే, మీ డాన్స్ లాన్న వీడియోస్ చూస్తూ ఉంటే అరే బాబు ఇక్కడ కొరియోగ్రఫీ నేర్చుకుంటున్నాను ఆయన అన్నట్టుంటాయి ఆ వీడియోస్. ఎవరు కొరియోగ్రఫీ చేయలేదు, నేనే సొంతగా. నేనే. ఎంత సంపాదిస్తావు నెలకి? నెలకి 60-50 వస్తుంది కంటిన్యూ ఉంటే. ఇంకా సీజన్ బట్టి 1 lakh పైన అబోవ్నే రావచ్చు. ఒకవేళ ఈవెంట్స్ లేని టైంలో ఇంకా ఖాళీ, సంపాదించుకున్నా మిగిలించుకోవాలి, లేదా మనం ఖర్చులు పెట్టుకున్నా అంటే ఏముండదు. ఉంటాయి అక్కడక్కడ ఒక 2-3 ఈవెంట్స్ ఉంటాయి. అన్ సీజన్లో కూడా చెప్పలేము, ఒక 5 దాకా కూడా రావచ్చు.
అన్ సీజన్ టైం అన్ సీజన్ టైంలో కూడా. ఒక అసలు ఈవెంట్స్ లేకుంటే ఇక నెక్స్ట్ సరే ఈవెంట్సే లేవు, ఈవెంట్సే బంద్ అయినాయి, నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏమి ఇంక ఇంట్లోనే కూర్చోవాలి, ఏం చేయలేం. జాబులు చేయాలన్నా అలవాటు లేదు. ఇంకా బయటికి రావాలన్నా ఏముంటే బయటకు వస్తాం, బయటకు వచ్చి ఎక్కడ ఉండాలి, ఇంకా లేకపోతే ఇంకా ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉండాల్సిందే. ఇంకా బయట ఉండకుండా ఇంకా ఇంట్లో వెళ్ళి ఇంట్లోనే ఉండాల్సిందే. ఓకే. సో ఇంకోటి మన ఫ్యామిలీ తర్వాత ఇంకొంతమంది మోస్ట్ ఫేవరెట్ పర్సన్స్ అండ్ మోస్ట్ సపోర్టివ్ పర్సన్స్ కొంతమంది మన లైఫ్లో ఉంటారు. అలాంటి వ్యక్తులు ఎవరైనా మీ లైఫ్లో? నయాజ్ అని అన్న, ఫోటోగ్రాఫర్ అన్న, న్యూ రెయిన్బో స్టూడియో, మంచి సపోర్ట్ నాకు. ఇంకోటి మా బాబాయ్ మనోజ్, ఫుల్ సపోర్ట్. ఏదైనా చేయని వెనకాల నుంచి సపోర్ట్ ఇస్తారు. ముందు నువ్వు చెయ్యి, నేను చేయకపోయినా వాళ్ళే ముందు ఇది చేయి అది చేయి, చేస్తేనే కదా వస్తాయి. మా బాబాయ్ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు ప్రజెంట్ అయితే. ఫ్యామిలీ వాళ్ళ డిస్టర్బెన్స్, నాకెందుకు చేయాలి, అమ్మాయికి ఎందుకు చేయాలి, అది చేయాలని చాలామంది చాలా మాట్లాడారు మా బాబాయ్ గురించి. కానీ అన్నిటికీ మేము గమ్ముననే ఉన్నాను. నేనైతే అడ్జస్ట్ అయ్యే ప్రతిదానికి తట్టుకొని అన్ని మాటలకి గమ్మునని. ఇంకా అన్నోళ్ళు సపోర్ట్ ఎక్కువ. బాబాయ్ లేని పరిస్థితులు ఇంకా అన్న వాళ్ళు చూసుకుంటారు. మిస్ అవుతూ ఉంటాం అనమాట, ఫ్యామిలీ మిస్ అవుతూ ఉంటాం. గుర్తొస్తుంటుంది అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కూడా గుర్తొస్తుంది. ఇంకా అందరు పక్కన వాళ్ళు చూస్తే నాకు గుర్తొస్తుంది, అబ్బో మా ఫ్యామిలీతో ఎట్లా తిరగాలి, మా ఫ్యామిలీతో ఎట్లా ఉంటే బాగుంది కదా అని. డాడీ మంచిగా ఉంటే అన్ని బాగానే ఉండు, డాడీ అసలు మాట వినట్లేదు అసలు. ఇప్పటికి కాల్ నువ్వు చేస్తా, డాడీ కూడా చేసారు, ఇందాక చేశారు బాగాలేదంట అంటే ఇంకా మాట్లాడాను, వస్తున్నా అని చెప్పాను. అంటే ఇంతకుముందు మాట్లాడినప్పుడు అన్నావు డబ్బుకే మెయిన్ ఇంపార్టెంట్, మెయిన్ మనీ. సో లైఫ్లో మనీ అంటే ఏంటి? అంటే మనీ అంటే ఏం చేసినా మనీ కోసమే చేయాలి. మనీ ఈజ్ ఎవ్రీథింగ్ మనీయే. ఎక్కడ బయటికి రావాలి, ఏం చేయాలన్నా మనీయే మెయిన్. ఇంపార్టెంట్ అయితే మనీయే. ఏం చేయాలన్నా, ఏది చేయాలన్నా, మనం తినాలన్నా తినకూడదన్నా అన్ని మనీ గురించి. మనీయే మెయిన్ ఇంపార్టెంట్. ఇంకోటి మనీని చూసే ఎవరైనా దగ్గరకు వస్తారు, మనీని చూసే ఎవరైనా మాట్లాడుతున్నారు ఇప్పుడైతే. ఇంకోటి మనం చూస్తూ ఉంటాము, డాన్సెస్ అంటే నార్మల్గా కొంతమంది ఏమనుకుంటారు అంటారే ఫుల్ తాగి డాన్స్ చేస్తున్నారు అంటారు. కానీ అక్కడ ఎవరో కొంతమంది, అందరైతే ఎవ్వరు తాగరు. మీరు? నాకు ఇంతవరకు అసలు థమ్స్అప్ ప్రామిస్ గా డాన్స్ మీద ఒట్టు, అసలు నేను ఇంతవరకు అయితే ఏం తాగలేదు. థమ్స్అప్ మీద అసలు ఏం తాగలేదు. పక్కన అంటే డాన్స్ అంటే ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు అర్థమవుతుంది నాకు. వైన్ తాగు, వీజర్ తాగు అంటారు కానీ నేను ఇంతవరకు అసలు ఏం టచ్ చేయలేదు. ఓన్లీ థమ్స్అప్, కూల్ డ్రింక్స్ వరకే తాగి ఇంతవరకు అసలు ఏం టచ్ చేయలేదు. ఏం టచ్ చేయలేదు అసలు. అంటే అందరూ ఒట్టే అంటే అరే ప్రామిస్ మీరేమో డాన్స్ అంటే ఏంది చెప్పండి అసలు ఒకసారి. నీ లైఫ్ లో డాన్స్ అంటే ఏంది అసలు? డాన్స్ అంటే అదొక కళ, అది అందరికి రాదు, వచ్చిన వాళ్ళు యూజ్ చేసుకోవడమే కానీ అసలు ఎవరికి రాదు. డాన్స్ అంటే అది కళ. డాన్స్ అంటే ఒక కళ, అందరికీ రాదు, అది అందరికీ ఆ మూమెంట్స్ చేయలేము అంతే. డాన్స్ అంటే ఒక కళ. సో నెల్లూరు కాకుండా కూడా ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పోయినా నీకు ఫ్యాన్స్ ఉన్నారు. సో మాకన్నా ఉండవు లేదా కానీ నీకు ఫ్యాన్స్ ఉన్నారు, ఒప్పుకున్నావు కదా. సో నీ ఫ్యాన్స్కి చెప్పాలి అంటే మన ఛానల్ త్రూలా ఏం చెప్తున్నాను? నాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఫస్ట్ వాళ్ళ వల్లనే నేను ఇక్కడ దాకా వచ్చాను. వాళ్ళు సపోర్ట్, వాళ్ళే నన్ను ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఇంత దాకా వచ్చాను. నేను వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటున్నాను. ఇంకోటి నాకు ఒక ప్రామిస్ చేయాలి. చెప్పండి. చేస్తావా? చేస్తాను. నాకు డాన్స్ నేర్పిస్తాను ఖచ్చితంగా. మీరు నెల్లూరు రండి, మీకు డాన్స్ నేర్పిస్తాను. నన్ను కూడా ఈవెంట్లో తీసుకెళ్తాను. అబ్బాయిలకి ఈవెంట్స్ ఉంటాయా? ఉంటాయి, కానీ అబ్బాయిలే ఎక్కువ కష్టపడతారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు అమ్మాయిలు, ఒకప్పుడు అయితే అబ్బాయిలే ఎక్కువ డాన్స్, కానీ వాళ్ళకి పేమెంట్లు రావు, పేమెంట్ తక్కువ, వాళ్ళ కష్టాలే వేరు అసలు. అంతేనా? నిజం. అమ్మాయి అంటే అమ్మాయి ఫిగర్ ని బట్టి అమ్మాయి డాన్స్ వచ్చినా రాకపోయినా ఇంకా అమ్మాయిగా మంచిగా ఉంటది, దానివల్ల అంతే. అబ్బాయిలు ఎంత కష్టపడినా, ఎంత చించుకొని వేసినా వాళ్ళకి చెయ్యరు కానీ కాలేరు కానీ వాళ్ళకి మాత్రం పేమెంట్లు రావు. వాళ్ళకి 1000 రూపీస్ ఇప్పుడు, ఒకప్పుడు ఇంకా ఎంత ఉండేటో. అబ్బాయిలు మాకు 6000 7000 అలా ఉంటాయి. అబ్బాయికి 1000 1500. అబ్బాయిలు చాలా కష్టపడతారు మాకంటే. కంటిన్యూ ఒక అమ్మాయి లీడ్ వేస్తుంటే సైడ్ వేయాలి, ఇంకొక అమ్మాయి లీడ్ వేస్తుంటే ఖచ్చితంగా సైడ్ వేయాలి. అబ్బాయి డాన్స్ నేర్చుకున్న 1500 కోసం ఏమి కొట్టుకోవాలి, చేతులు కాళ్ళు. పాపం వాళ్ళు ఫ్యామిలీని పోషించుకోవాలని వాళ్ళు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం, కానీ అబ్బాయిలు కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. లీడ్లో ఎవరికి సపోర్ట్, అసలు నెల్లూరు వాళ్ళనే సపోర్ట్ చేయట్లేదు, మరి ఏమో నాకైతే తెలియట్లేదు. నెల్లూరు వాళ్ళనే తొక్కేస్తున్నారు ఇండస్ట్రీ.
సో బాగా అనిపిస్తుంది అంట. బాధ అనిపిస్తుంది, ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది నాకు. ఏదో రోజు టైం వస్తుంది మా నెల్లూరు వాళ్ళకి, నిజం, దానికోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాం నెల్లూరు వాళ్ళందరూ. మేము తిరిగి కొడతామంటాం అంతే. ఇంకో డాన్స్ పరంగా చార్జెస్ అమౌంట్ ఉంటాయా, లేకపోతే ఉంటాయి కదా డాన్స్లలో కూడా? మన ఇష్టం, మన కాస్ట్ మన ఇష్టం, వాళ్ళు చెప్పేంత ఏం లేదు, మన ఇష్టం. నేను వెస్టర్న్ క్రాప్ టాప్స్ రెండు వేస్తాను, ఏం లేదు నా వరకు అయితే. అంటే నార్మల్ మనం చూస్తూ ఉంటాం కదా ఇన్స్టాగ్రామ్ కూడా, అంటే వాళ్ళు సపరేట్ ఉంటారు, వాళ్ళు సపరేట్, మోడలింగ్ అదంతా సపరేట్, డాన్సులు అదంతా ఏం లేదు. అంటే ఎవరికి సపరేట్ వాళ్ళు, వాళ్ళు ఇది మేము ఇది చేయాలి అది చేయాలి వాళ్ళు 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 చూసుకుంటారు అంతే. కానీ అందరూ అయితే అలాగే కాదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. కాస్ట్యూమ్ విషయంలో కానీ డాన్స్ వరకు ఇలా ఆర్గనైజర్ చెప్తారు అంతే, ఈ సాంగ్ వేయాలి ఆ సాంగ్ వేయాలి. డ్రెస్సింగ్ స్టైల్ మాత్రం వాళ్ళు చెప్పరు, లేదా క్రాప్ టాప్ అయినా లేదా వెస్ట్రన్ అయినా వేసుకుని అంటారు కానీ ఏం చెప్పరు. ఓకే, ఎవరి ఇష్టం వాళ్ళు, ఎవరి స్టైల్ వాళ్ళది, ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు అంతే. అంతే జనాలు ఎక్కువ మంది చూడాలి, ఎక్కువ మంది మనం చూడాలి, మన ఫాలోయింగ్ రావాలి అని అంటే చూపించుకోవాలి, లేదంటే మనకి ఇది చాలరా మనం ఇంత చాలు అని అనుకుంటే మన ఇష్టం. రెండిట్లో నువ్వు ఏ టైపు? నేను నాకు నచ్చినట్టే నేను ఉంటాను. నాకు వాళ్ళు రావాలి వీళ్ళు రావాలి ఫాలోయింగ్ రావాలి, నేను అది చూపించుకోవాలి ఇది చూపించుకోవాలి నేను ఉండను. నాకు నచ్చినట్టు నేను వేసుకుంటాను, నాకు నచ్చితేనే ఏదైనా కొనుక్కుంటా కానీ తీసుకుంటాను కానీ. సూపరా, నచ్చినట్టు బతుకుతా. ఒక్కరు చెప్పినట్టయితే విన్నాను, అని మా బాబాయ్ మాట కూడా నేను విన్నాను. అంతే, నచ్చినట్టు నచ్చినట్టే ఉంటాను, నచ్చినట్టు నాకు ఏదనిపిస్తుంది అదే చేస్తా. ఎక్కడో చిన్న ఫ్యామిలీలో బట్టి ఇన్ని స్ట్రగుల్స్ చేసుకుంటూ ఒక డాన్సర్ అయినావు, ఒక ఫేమ్ సంపాదించుకున్నావు, చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు నీకు. అంటే ఇవన్నీ నీ లైఫ్ పాత్ చూస్తూ ఉంటే, అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీ లైఫ్ పాత్ చూస్తూ ఉంటే, ఒక్కొక్కసారి మీకు ఇప్పుడు ప్రజెంట్ స్టిల్ నవ్వు ఎక్కడో అమ్మ వదిలిపెట్టిపోయిన తర్వాత నాన్న సరిగా పట్టించుకోక 19 ఇయర్స్కే ఈ స్థాయిలో వచ్చి నువ్వు ఇక్కడ కూర్చున్నావు అంటే, ఒక డాన్సర్గా అయ్యి అవమానాలు మోచి ఒక దగ్గర రూమ్ తీసుకొని ఉండి ఒక్కదానివే కష్టపడి, జ్వరం వచ్చినా ఫీవర్ వచ్చినా కాలు ఇరిగినా చేతులు ఇరిగినా ఒక్కదానివి కష్టపడి ఈరోజు మన క్యూబ్ టీవీ స్టూడియోలో నువ్వు కూర్చున్నావు. సో ఈ లైఫ్ పాత్ అంతా చూస్తూ ఉంటే నీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు నేను ఒక పొజిషన్లో ఉన్నా, ఇంకా మంచి పొజిషన్లోకి రావాలని ఇప్పటికీ అనుకుంటున్నాను. ఇంకా ఆ లైఫ్ వద్దు, ఇంకా పై స్థాయికి వెళ్ళి ఇంకా నేను మంచిగా ఉండాలి. అందరూ ఊర్లో వాళ్ళు ఇంటికి వెళ్తే నా ముందు ఒక మాట, నేను వెళ్ళాక ఒక మాట మాట్లాడారు. వాళ్ళందరికీ నేను ఆ పిల్ల ఇది అన్ని మాట్లాడేటట్టు నేను ఉండాలి. సో మరి మాటిస్తున్నావు, పక్కా మాటిస్తున్నావు. వాళ్ళందరూ ఒకప్పుడు అన్న మాటలు ఇప్పుడు పర్వాలేదు, ఆ పిల్ల సూపర్, మొగోళ్ళ బతుకుతుంది, మొగోళ్ళ ఆ మాట రావాలి నాకు. దానికోసం ఇప్పటికీ ఫైటింగ్ చేస్తూనే ఉన్నా, ఎప్పటికైనా ఫైటింగ్ చేస్తూనే ఉంటా ఆ పేరు కోసం. సూపర్. అంటే నా ఒక్కరికి మాటిస్తలేవు, అందరికి లక్షల మంది వ్యూవర్స్ ఉన్నారు మాకు, వాళ్ళందరికి మాటిస్తున్నాను, అందరికి మాటిస్తున్నాను. పక్క సక్సెస్ అవుతుంది, అయ్యి వచ్చి మళ్ళీ ఇక్కడనే స్టూడియోలో కూర్చొని నాకే ఇంటర్వ్యూ చేయాలి మళ్ళీ ఖచ్చితంగా. ఓకే, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా చివరిగా వ్యూవర్స్ కి, చూసే జనాలకి ఇంకేమో చెప్పాలనుకుంటున్నావా? ఏం లేదు, అందరు ఇంకా మంచి సపోర్ట్ చేయాలి, మంచిగా నన్ను పై స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అందరికీ నాకు మంచి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో వ్యూవర్స్ ఇది మన మిన్నీ ఇంటర్వ్యూ అనమాట. సో తను ఎక్కడో ఒక చిన్న విలేజ్లో పుట్టి నాన్న సపోర్ట్ లేకుండా, అమ్మ సపోర్ట్ లేకుండా, సొంతంగా కష్టపడి 19 ఇయర్స్కే తను మన క్యూబ్ టీవీ స్టూడియోలో కూర్చుంది. అంటే తను ఇక్కడ కూర్చోబెట్టామంటే అంత ఈజీ అయితే కాదు. తను నెల్లూరులో కానీ ఏపీలో ఏ ఈవెంట్స్కి వెళ్ళినా, ఏ ఈవెంట్ ఆర్గనైజర్ని అడిగినా సో మిన్నీ అంటే ప్రతి ఒక్కరు చెప్తారు. తన ఆ డ్యాన్స్కి కూడా సపరేట్ క్రేజ్ ఉందన్నమాట. తన సెల్ఫీల కోసం కూడా తను వెంట పడుతూ ఉంటారు జనాలు. సో అందుకోసమే మన మిన్నీని మనం ఈరోజు క్యూబ్ టీవీలో కూర్చోబెట్టాం. నిజంగా ఆ డాన్సర్స్కి కూడా మీరు, ప్రతి ఒక్క డాన్సర్స్కి కూడా మీరు వాళ్ళకి వాల్యూ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళ తెర పైన కనిపించేది ఒకటి, తెర వెనకాల ఉండేది ఒకటి అనమాట. సో చూడండి, ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ చేసిన తప్పలేదు. బట్ సో వాళ్ళతో కొంచెం మంచిగా ఉండండి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది, సో మనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది. సో డాన్సర్స్కి ఎందుకంటే ఆ వ్యూవర్స్ అందరి కోసం, ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటా, అంటే ఇలా ఈ డాన్సర్స్ది వీడియోస్ వస్తూ ఉంటాయి కదా. సో ఏంటి వీళ్ళు ఇలా డాన్స్ చేస్తుంటారు, వీళ్ళకి అసలు ఏమనిపించదా, సిగ్గు అనిపించదా, ఎంతమంది జనాలు చూస్తూ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఏమనరా అని చెప్పి కూడా చాలా డౌట్స్ ఉన్నాయి అనమాట నాకు. సో అందుకోసం నేను ఈరోజు స్పెషల్గా మిన్నీని నెల్లూరుకి వెళ్ళి ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ విషయాలన్నీ నేను తెలుసుకుందాం అనుకున్నా. సో తనతో మాట్లాడినాక నాకు ఇప్పుడు ఒక రియలైజేషన్కి వచ్చి నాకు ఇప్పుడు అర్థమైంది కాబట్టి సో నేను వ్యూవర్స్కి చెప్తున్నా, ప్రతి ఒక్కటి ఒకటి ఉంటుంది. సో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ లైఫ్లో వాళ్ళు బతుకుతున్నారు. సో ఇప్పుడు మిన్నీ ఆ చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి తను ఇప్పుడు కొన్ని వేల మంది ఆ జనాలకి సెల్ఫీ ఇచ్చే రేంజ్ పోయింది.
ఇంకోటి మనందరికీ కూడా మిన్ని మాట ఇచ్చింది, ఇచ్చినావు కదా. ఇచ్చాను ఖచ్చితంగా. సో మనందరికీ మాట ఇచ్చింది మంచి స్థాయికి ఎదుగుతా అని చెప్పి, సో మనందరం కూడా ఎప్పుడు మిన్నీకి సపోర్ట్ చేద్దాం. సో నేనైతే మిన్నీకి సపోర్ట్ చేస్తా, మీరు అందరూ సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇది మన ఇంటర్వ్యూ. మళ్ళీ ఒక మంచి ఇంటర్వ్యూతో ఇంకోటి ఉంటా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్. నేను మీ అనిల్.